నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత క్రికెట్ చరిత్రలో మరొక స్వర్ణ అధ్యాయం లిఖించబడింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి అజేయమైన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇదొక సాధారణ విజయం కాదు. ఎన్నోసార్లు ఎదురైన పరాజయాలను, అడ్డంకులను ఛేదించి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్ ల అద్భుత ప్రదర్శనతో ఈ చారిత్రక రన్ చేజ్ ను పూర్తి చేశారు. అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా పొరపాట్లేంటి? భారత్ ఈ విజయాన్ని ఎలా సాధించింది? ఇది కలలు కనే ప్రదర్శన. హోస్ట్ కంట్రీ ఇండియన్ ఉమెన్స్ టీం తమ సొంత గ్రౌండ్ లో ఈ విజయాన్ని స్క్రిప్ట్ చేయటం ఒక అద్భుతం. గతంలో ఎన్నిసార్లు టైటిల్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయినా ఈసారి ఆ స్లిప్లు ఏవీ లేకుండా ఫైనల్ టికెట్ ఖాయం చేసుకుంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందాన తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరినప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ భారత్ కు ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ అక్కడే మొదలైంది కెప్టెన్సీ ఇన్నింగ్స్. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, యువ సంచలనం జెమిమా రోడ్రిగ్స్ ల మధ్య అద్భుతమైన పార్ట్నర్షిప్ మ్యాచ్ మలుపు తిప్పింది. ఆ తర్వాత రిచా ఘోష్, అమన్ జోత్ కౌర్లు చివర్లో చేసిన మెరుపులు భారత్ ను విజయ తీరాలకు చేర్చాయి. ఐసీసీలో నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్న దాదాపు అజేయంగా పరిగణించబడే ఆస్ట్రేలియా ఈ హై స్టేక్స్ నాకౌట్ మ్యాచ్ లో దూరదృష్టి లేని పొరపాట్లు చేసింది. వన్డేలలో వరుసగా 15 మ్యాచ్లు ఓడిపోకుండా ఉన్న ఆ టీం కు ఈ 16వ మ్యాచ్ లో ఓటమి రుచి చూపించింది మన భారత్. వారు బౌలింగ్ లో ఏకంగా 26 ఎక్స్ట్రాలు ఇచ్చారు. 338 పరుగులు భారీ టార్గెట్ ను డిఫెండింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్ లో కూడా అత్యంత స్లోపీగా వ్యవహరించారు. ఈ పొరపాట్లే భారత్ కు చారిత్రక విజయాన్ని అందించాయి. ఈ విజయం ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ కు మహిళల క్రికెట్ లో హిస్టారికల్ ఫిగర్ గా మారడానికి అవకాశం ఇచ్చింది. హోమ్ క్రౌడ్ సపోర్ట్ మధ్య దక్షిణాఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో టైటిల్ గెలవడానికి ఇదే పర్ఫెక్ట్ పొజిషన్.